చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నటువంటి వింటున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి? ఒకటే, కోరికలు తీరకుండా చచ్చిపోతే దయ్యాలు అవుతారు, బలవంతంగా చచ్చిపోతే దయ్యాలు అవుతారు. పెద్దలు వెనకాల మీకంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇలాంటి విషయాలు. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా దయ్యాలు అవుతారు. దయ్యాలు ఎక్కడ ఉంటాయి? శ్మశానాల్లో ఉంటాయి. బాగా రుద్దు పెట్టారు మన మీద, చిన్నప్పటి నుంచి బాగా రుద్దు పెట్టారు. సమాధులలో ఉన్నటువంటి శవాలే దయ్యాలైతే, స్కెల్టిన్సే దయ్యాలైతే. మీకు సంగతి తెలుసా? ఈ చర్చి కట్టబడినటువంటి ఈ ప్లేసులో చాలా సవాలు ఉంటాయి. తవ్వుకోండి, మీ ఇల్లు కట్టిన చోట తవ్వుకోండి కావాలనంటే చాలా సవాలు ఉంటాయి. నిన్న మొన్న ఒక 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితం పుట్టావు నువ్వు నేనున్నాయి. లక్షల సంవత్సరాల నుంచి నేల ఉంది. ఎన్ని క్రూర మృగాలు ఎంతమంది మనుషుల్ని తినేసాయో, చంపేసాయో, కళేబరాలను వదిలేసాయో. రాను రాను పొరల పొరలుగా ఏమైందని అంటే ఈ భూమి అంతా కూడా పూడ్చబడింది. తవ్వుకోండి, మీకు ఎక్కడ చూసినా ఎముకలు తగులుతాయి, ఎక్కడైనా ఎముకలు తగులుతాయి. ఎందుకంటే మనిషి చచ్చిపోని ప్లేస్ అంటూ లేదు. మీ ఇల్లు డోలో 600, డోలో 650 ఒకటి రాత్రికి మీ పక్కన పెట్టుకుని పడుకోండి, జ్వరాలు వస్తాయి. మా ఇల్లు దయ్యాల కింద కట్టామంట, మా ఇల్లు సమాధి కింద కట్టామంట. సమాధులు మనల్ని ఏమీ చెయ్యలేవు.